నమస్తే అండి, నేను డాక్టర్ రాపోలు అనిల్ కుమార్, సైనస్ హాస్పిటల్. రంజిత్ మా హాస్పిటల్కి వచ్చారు ఇనిషియల్గా గ్యాస్ ప్రాబ్లం అని. సో మేము దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. సో చిన్న నొప్పి తగ్గింది, మళ్ళీ నొప్పి పెరిగింది, తర్వాత మూత్రం రావడం ఇబ్బంది అని ఒక్కొక్క దగ్గర ప్రాబ్లం పెరుగుకుంటూ పోయారు. సో ఇనిషియల్లీ దీని వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి. మా మీద నమ్మకం పెట్టుకొని సార్ చూడండి సార్ అని చిన్నగా మేము తర్వాత సిటీ స్కాన్ తీసినప్పుడు కూడా సిటీ స్కాన్లో ఏ ప్రాబ్లం లేదు, మొత్తం నార్మల్గా ఉంది అని కూడా వచ్చింది. అల్ట్రాసౌండ్ నార్మల్ వచ్చింది, సిటీ స్కాన్ నార్మల్ వచ్చింది. మనిషి నెక్స్ట్ డే కూడా మోషన్ పోయాడు, గ్యాస్ డిస్పైట్ దట్ అన్నీ నార్మల్ ఉన్నాయి. కానీ ఒక టైంలో రంజిత్ సార్ నాకు మంచిగా ఉండి నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఎగ్జామ్ కూడా వెళ్తాను అన్నాడు. బట్ వీ గాట్ సంథింగ్ డౌట్. అయితే నేను ఆ రోజు వాళ్ళ ఫాదర్కి చెప్పాను, నాకు ఒక దగ్గర మొత్తం క్లియర్ అయితే కాలేదయ్యా, ఒక డౌట్ ఉంది, నేను అక్కడ సార్తో మాట్లాడాను, ఒకసారి మీరు వెళ్ళి కలవండి, నాకు ఎక్కడో చిన్న పాయింట్ మీద డౌట్ ఉందని వాళ్ళ ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లుందంటే మనం ఒక అడ్వైస్ ఇచ్చే లోపల హాస్పిటల్ పై 100 అడ్వైస్లు వచ్చి అంటే డైవర్షన్ అయ్యేది. కాకపోతే వాళ్ళ ఫాదర్ మా మీద నమ్మకం పెట్టుకుని డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళారు. కానీ సార్ అసలుకి ఆ కేసు ఇంకా కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయ్యేవాడు. నైట్ చూసుకొని సార్ అప్పటికే డయాగ్నోస్ చేసుకుని నైట్ సర్జరీ చేయడం వల్ల ఒక యంగ్ లైఫ్ సేవ్ అయింది. సో థ్యాంక్స్ సార్ అండ్ యశోద హాస్పిటల్ అంతా ఎమర్జెన్సీగా కేసు టేకప్ చేసుకుని ఒక లైఫ్ని సేవ్ చేసినాను. ఎందుకంటే యాజ్ అ డాక్టర్గా అంత యంగ్ లైఫ్కి ఏమైనా అయిందంటే లైఫ్ లాంగ్ మేము రిగ్రెట్ అవుతాం, అయ్యో మేము ట్రీట్మెంట్ చేయలేకపోయాం. కానీ సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ యశోద అండ్ సార్ వల్ల ఆన్ ద సేమ్ డే ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు తను ఎంత యాక్టివ్ వీ కెన్ సే దట్ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. And I thank sir and Yashoda Hospital for giving me this opportunity. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రంజిత్. నేను ఈ గ్యాస్ ట్రబుల్ అనే సివియర్ డిసీజ్ వల్ల పెయిన్ అనేది బాగా వచ్చింది కడుపులో. అప్పుడు మేము ఇక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నల్గొండలో. వాళ్ళు 3 days ఉంది, వాళ్ళు జస్ట్ కడుపులో ఏదో పెయిన్ లాగా వస్తుంది, ఇది గ్యాస్ ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత ఇక్కడ సిటీ స్కాన్ కూడా తీపించినాం, అందులో కూడా ఏ ఓల్ ఎట్లాంటిది లేదని డాక్టర్ చెప్పారు. తర్వాత నాకు పెయిన్ రావడం ఎక్కువ అయింది, విపరీతంగా ఫీవర్, మోషన్స్ అవన్నీ కంట్రోల్ లేకుండా రావడం స్టార్ట్ అయింది. తర్వాత నాకు కొంచెం బీపీ ఇవన్నీ డౌన్ అయ్యి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయింది. తర్వాత వాళ్ళు ఏదో సివియర్గా ఉంది, ఇదేదో ఉందని అప్పుడు యశోదకి శ్రీపతి సార్కి రిఫర్ చేశారు. అప్పుడు సార్ వెంబడే అంబులెన్స్లో ఇక్కడి నుంచి మలక్పేట యశోదకి వెళ్ళాం. అక్కడ సార్ వెంబడే చూసి ఇదేదో ప్రాబ్లం ఉందని మళ్ళీ పైప్ అవన్నీ పెట్టించి తర్వాత సిటీ స్కాన్కి పంపించారు. తర్వాత అక్కడ సిటీ స్కాన్లో తెలిసింది ఏంటంటే లోపల చిన్న హోల్ లాంటిది ఏదో ఉన్నది, అది పగలవచ్చు, లేకుంటే ఏదైనా హోల్ అన్న పడి గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇట్లా వస్తుందని చెప్పేసి నైట్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని మేము అక్కడికి 6కి రీచ్ అయితే 8కి రిపోర్ట్స్ వచ్చినాయి. 9కి ఇది ఏదనేది మళ్ళీ ఒకసారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళకొక ఇట్లా అయింది ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి ఎమర్జెన్సీ సర్జరీ అని చెప్పేసి నన్ను నైట్ 2కే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి 3కి సర్జరీ స్టార్ట్ చేశారు. తర్వాత యాక్చువల్గా నాకు కూడా తెలియదు, అసలు నాకు కూడా డాక్టర్లు ఏం చెప్పలేదు ఫస్ట్ ఇది ఇంత సివియర్గా ఉందని. తర్వాత సర్జరీ అని కూడా ఎవరు చెప్పలేదు. వాడికి వెళ్ళాక డైరెక్ట్ అంటే చెప్తారు భయపడతారేమో అని, కానీ చెప్పలేదు ఎవరు. డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక మార్నింగ్ నాకు ఏమైంది అనేది మార్నింగ్ తెలిసింది. మార్నింగ్ 8-9కి మెలకు వచ్చాక ఫుల్ ఎనస్థీషియా ఇచ్చారు. తర్వాత అప్పుడు డాక్టర్ చెప్పాడు, నీకు ఇది ఇట్లా జరిగింది, ఇట్లా ఉంది, కొంచెం ఒక 2 days 3 days నీకు ఇట్లా వెంటిలేషన్ మీదనే ఉండాలి నువ్వు 2 days దాకా అని చెప్పి అప్పుడు డాక్టర్ చెప్పాడు. తర్వాత 2 days తర్వాత వెంటిలేషన్ తీసేశారు. తర్వాత ఇక 3rd day నుంచి ఫిజియో వచ్చేసి వాకింగ్ కొన్ని ఎక్సర్సైజెస్ చేపించి ఒక 4-5 daysలో రికవర్ చేసేసి 5th day ఇంటికి వచ్చేసాం. యశోద వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు నా మీద. సరే మనీ అవుతుంది కానీ యశోదలో ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. నా వరకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యశోద ఇస్ బెస్ట్ అని. థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలు. ఫస్ట్
కడుపు నొప్పితోటి మా బాబు బాధపడుతున్న విషయాన్ని అసలు తట్టుకోలేనంత నొప్పి. ఆటోలో తీసుకొస్తుంటే ఆటోనే తన్ని ఆటో రాడ్లే వంకరపోయినాయి. ఆ నొప్పికి తట్టుకోలేక అంత ఇబ్బంది జరిగి సాయినాస హాస్పిటల్లో 3 రోజులు మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం. అందులో వాళ్ళు కూడా స్కానింగ్ తీసిరు, కానీ దాంట్లో పేగు దగ్గర ముడతలాగా ఉందని చెప్పారు, కానీ హోల్ అని చెప్పలేదు. దానికి సంబంధించి మోషన్ రావట్లేదు. ఫస్ట్ ఆయన నొప్పితో ఉంది, ఫీవర్ జ్వరం బాగుంది. ఇక మోషన్ రాకుంటే మోషన్ వస్తే ఇది క్లియర్ అవుతుందని చెప్పారు, కానీ దానికి ట్రీట్మెంట్ నడిస్తే మోషన్ వచ్చింది కానీ ఇక కంట్రోల్ అయితే లేదు నొప్పి. ఇంకా మొత్తం లోపల ఊపిరితిత్తులు ఇవన్నీ ఖరాబ్ అయినాయి. ఏది ఏమైనా శ్రీపత్ సారు శైసలో వల్ల మా బాబు ఈరోజు మీ దగ్గరకు వచ్చినట్టు మేము చాలా సంతోషపడుతున్నాం. లేకపోతే మాకు లైఫే లేదు. మా బాబు బీటెక్ స్టూడెంట్, జేటులో ఫీజు తీసుకున్న చదివే వ్యక్తి. ఆయనకి ఏమైనా ఇబ్బంది జరిగితే మా లైఫే ఇది ఉండే. సార్ శ్రీపత్ సారు ఆయన శైసలో టోటో ఏదో కానీ సరే పైసలు అయితే అయినాయి, కానీ వైద్యం అనేది మా బాబు మళ్ళీ మాకు దగ్గర అయిపోకూడదు. కాబట్టి మేము ఎక్కడ ఎవరిని ఆశించలేదు. సార్తోనే మాట్లాడుకున్నా, సార్తోనే ఉన్నా, సార్తో ఏం చెప్తే మేము సార్ ఏం చెప్తే అది చేసినాం. అది మాకు మంచి జరిగింది. యశోద హాస్పిటల్ మాకు మంచిగా జరిగింది. బిల్లు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మేము మాట్లాడుకున్న విషయం ఏదైనా చేసుకున్నా కూడా మాకు అన్ని రకాలుగా సార్ సపోర్ట్ చేసిండ్రు. మంచిగానే ఇంటికి వచ్చినా కూడా మాకు సంతోషం అవుతుంది. యశోద హాస్పిటల్ మలక్పేటలో ఉన్నా. సో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే ఫస్ట్ మన కడుపులో ఉండే అవయవాలు, అన్నవాహిక, పేగులు, క్లోమగ్రంథి, లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇట్లాంటి వాటి డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ అన్నమాట. లాప్రోస్కోపీలో కూడా చేస్తాం. సో ఇప్పుడు ఇవాళ మనం కలవడానికి కారణం ఏంటంటే ఒక డిఫరెంట్ కేస్, ఒక రొటీన్ కాదు. ఏంటి అంటే 22-year-old మిస్టర్ రంజిత్ 3 days అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం ఇట్లాంటి వాటితో ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్లో ఉన్నారు. మల్టిపుల్ సిటీ స్కాన్స్ అయ్యాయి ఆల్రెడీ అప్పటికే. సిటీ స్కాన్స్లో చూసి కిడ్నీ డిసీజ్ అని కొందరు 2 సార్లు సిటీ స్కాన్స్ అయ్యాయి. 2 సార్లు ఒకసారి కిడ్నీ డిసీజ్ అని, ఇంకొకసారి పారాలైటిక్ ఇలియస్ అంటే డైరియా వల్ల వచ్చిన పేగులు వాపులాగా అని మెడికల్ ట్రీట్మెంట్లు అవుతున్నాయి. బేసిక్లోనూ అది ప్రాపర్గా డయాగ్నోస్ అవ్వలేదు. 3 days తర్వాత సడన్ ఆన్సెట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇట్లాంటివి వచ్చినప్పుడు దెన్ ఇక్కడ నుంచి మనకి రెఫరల్ అనేది వచ్చింది. సో ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అట్లా నేను చూశాను పేషెంట్ ఎమర్జెన్సీలో. చూసినప్పుడు నాకు మ్యాచ్ అవ్వలేదు. ఆల్రెడీ సిటీ అయింది, సిటీ స్కాన్లో ఉన్నవి ఇది క్లినికల్గా చూడడానికి మ్యాచ్ అవ్వలేదు. సో నేను ఐ సస్పెక్టెడ్ పర్ఫరేషన్ అంటే ఏదో పేగులో పర్ఫరేట్ అంటే ఏదైనా హోల్ లాగా బెజ్జం లాగా పడి ఉంటుంది, అప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని ముందే అనిపించి నేను మళ్ళీ ఇంకొక రకమైన సిటీ స్కాన్ చేయించాను. మా యశోదాలో వి హ్యావ్ అ గుడ్ సిటీ, హై ఎండ్ సిటీ. సో ఆ హై ఎండ్ సిటీ ద్వారా ఇనీషియల్ సిటీలో కూడా ఐ సస్పెక్టెడ్ ఎ స్మాల్ పర్ఫరేషన్. దాన్ని నేను మళ్ళీ ఓరల్ కాంట్రాక్ట్స్ కూడా చేయించి కన్ఫర్మ్ చేసుకొని దెన్ ఐ టుకింగ్ ఫర్ సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీ, ఎమర్జెన్సీ ల్యాబొరేటమీ చేశాను. చేసినప్పుడు పేగు తాలూకా చిన్న పేగు తాలూకా ఫస్ట్ పార్ట్ డోడ్నం అంటాం, అంటే పొట్ట అయిపోయి డోడ్నం వచ్చే ప్లేస్లో ఓ చిన్న 1 centimeter పర్ఫరేషన్ అంటే హోల్ అయ్యి, అది మామూలుగా యూజువల్లీ పర్ఫరేషన్ ఏంటంటే చిన్న బెజ్జంలాగా అట్లా అయిపోతే పేగులో వెంటనే అంత తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక ఎక్స్రే చేసినా సరే సరిపోతుంది, తెలిసిపోతుంది అనమాట. కడుపులో గాలి రావడం ఇట్లాంటివి తెలిసిపోతుంది. సో ఇది డయాగ్నోస్ కాలేదు. 3 days అది భరించి దాని తర్వాత ఊపిరితిత్తులోకి నీళ్లు కూడా చేయాలి. అంటే సెప్సిస్లోకి వెళ్తున్నాడు. సెప్సిస్ అంటే బాడీ సెప్టిక్ అవుతుంది బేసికలీ. సో అంత స్టేజ్ దాకా వెళ్తున్నా కానీ ఎందుకు తెలియలేదంటే బేసికలీ అది కవర్ అయిపోయింది. ఆ కవర్ అయిపోయిన దాన్ని మనం కనిపెట్టగలిగాం అండ్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేయడం, ఓపెన్ చేసి దాన్ని సూచర్ చేసి చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అ వెరీ రేర్ సిచ్యువేషన్ అక్కడ పర్ఫరేషన్ రావడం అనేది, అండ్ డయాగ్నోస్ చేయడం కూడా ఇస్ డిఫికల్ట్. సో అందుకని అట్లా డిలే అయిందనమాట పాపం. బట్ వీ కుడ్ సేవ్ ద పేషెంట్. హీ ఈస్ నౌ హెల్దీ. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్.